ఐడియాస్ సంస్థ ఆధ్వర్యంలో డయాబెటిస్ ఎండ్రోక్రైనాలజీ వైద్యుల అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్లో జరిగింది. సదస్సులో డయాబెటిస్ పేషెంట్ల ఆరోగ్య సమస్యలపై నిపుణులు చర్చించారు. డయాబెటిస్ పేషెంట్లు సెక్స్ సమస్యలకు చికిత్స ఉందని, ట్రీట్మెంట్ ద్వారా సమస్యను అధిగమించవచ్చని డాక్టర్లు అంటున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జోయల్ అందిస్తారు. ఇండియాలోనే కాదు, ప్రధానంగా చెప్పుకోవాలంటే హైదరాబాద్లో కూడా డయాబెటీస్ పేషెంట్లు రోజు రోజుకి పెరిగిపోతున్నారని గణాంకాలు చెప్తున్నాయి. ఈ డయాబెటీస్ వలన ఎన్నో ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయి. అందులో ఏదైతే సెక్స్ పరంగా అంటే సెక్స్ పర్ఫామ్ చేయలేని సమస్యలు చాలా ఉంటున్నాయి. సో ఇవన్నిటి గురించి అంటే డయాబెటీస్ వలన వచ్చే ఆరోగ్యపరమైన సమస్యల గురించి ఈరోజు 1 డే సెమినార్ వాళ్ళు నిర్వహించారు ఐడియాస్ సెంటర్స్ వాళ్ళు. సో ఈ ఐడియాస్ సెంటర్స్ ఎవరైతే ఫౌండర్ డాక్టర్ ఉన్నారో శ్యామ్ గారు, అతన్ని అడిగి తెలుసుకుందాము. అసలు సార్ ఇండియాలో ఉన్న అంటే మనకు ఈ మెయిన్ సమస్య అంటే స్టిగ్మా కావచ్చు, లేకపోతే ఎవరన్నా ఏమైనా తక్కువ అనుకుంటారేమో అని పీపుల్ డోంట్ కమ్ అవుట్ సార్ జనరల్లీ. అంటే మీరు ఎట్లా హౌ డు యూ గివ్ కాన్ఫిడెన్స్ టు ద పేషెంట్స్ అండ్ హౌ యూ డు బ్రింగ్ దెమ్ టు ద రియల్ టెస్ట్? మీరు అన్నట్టు డయాబెటీస్ ఇండియాలో చాలా కామన్, సౌత్ ఇండియాలో మరీ కామన్. డయాబెటీస్ వలన చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది కాంప్లికేషన్ మీరు అన్నట్టు సెక్షువల్ హెల్త్, ఇరెక్టైల్ డిస్ఫంక్షను, ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ అని, ల్యాక్ ఆఫ్ సెక్షువల్ ఇంట్రెస్ట్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్. మనం గుండెపోటు గురించి మాట్లాడుతున్నాము, కాళ్ళకు పుళ్ళ గురించి మాట్లాడుతున్నాము, సెక్షువల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. అయితే ఇది చాలా కామన్ మగవాళ్ళల్లో. వాళ్ళకి మందులు ఉన్నాయండి. మా ప్రాక్టీస్లో ఏంటంటే మేము ప్రతి ఒక్కళ్ళు మేమే అడుగుతాం, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా లేకపోయినా మా బాధ్యత అది. ఎందుకంటే చాలామంది కొంచెం ఆలోచిస్తారు ఇలాంటివి డాక్టర్ దగ్గర చెప్పడానికి. మొదటిసారి మమ్మల్ని కలిసిన వాళ్ళు మా వంతుగా మేమే దాన్ని టాపిక్ రేస్ చేసి వాళ్ళకి ప్రాబ్లం ఉందంటే దానికి ట్రీట్మెంట్ మేమే రాసేసి ఇస్తూ ఉంటాం. సార్ అంటే ఇప్పుడు మనకు డయాబెటీస్ ఎక్కువ అవుతుంది కదా సార్, అంటే ఇండియాలో అంటే ఇండియన్ డయాబెటిక్ పేషెంట్స్కి స్పెసిఫిక్గా సెక్షువల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ఏమైనా ఉంటాయా స్పెసిఫిక్గా సెపరేట్? ఇండియన్ డయాబెటిక్ స్పెసిఫిక్ అని లేదండి. ఇది ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సెక్షువల్ హెల్త్ ప్రాబ్లమ్స్ మరీ కామన్. ఉన్న వాళ్ళందరికీ ట్రీట్మెంట్లు అయితే ఉన్నాయండి, చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్లు ఉన్నాయి. 80% మందికి అసలు ఈ మందులతోనే ట్రీట్మెంట్ అయిపోతుంది. దానికి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం దానికి మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఒకసారిగా సార్ అంటే ట్రీట్మెంట్ అనగానే అందరికీ కూడా ఫస్ట్ ప్రాబ్లం గురించి చెప్పుకోవడం అనేది ఒక పెద్ద రిలక్టెంట్గా ఉంటారు. ట్రీట్మెంట్ అనగానే ఎంత ఖర్చు అవుతుందో ఏంటో, అంటే ఈ సెక్షువల్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి చికిత్స అంటే సామాన్యుని అందుబాటులో ఉందంట? వెరీ మచ్. ఇది అసలు ఖరీదైన చికిత్స కాదండి. ఒక ట్యాబ్లెట్, కొన్ని మేము మానిటర్ చేయాల్సి ఉంటాయి. చాలా చౌకగా అయ్యే పని. దీనికోసం దాంపత్య జీవితాన్ని మనము ఇది రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ ట్రీట్మెంటు, ట్యాబ్లెట్స్తో అయిపోతాయి. డయాబెటీస్ పేషెంట్స్కి ఆరోగ్యపరమైన సమస్యల్లో కీలకమైన సమస్య సెక్షువల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు. సో ఐడియా సెంటర్స్ వాళ్ళు ఒక సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ డే లాంగ్ సెషన్లో కూడా వాళ్ళ మినిస్టర్ గారి దృష్టికి కూడా వాళ్ళ ఒక ఐడియాస్ని ముందు పెట్టడం జరిగింది. సో త్వరలో వీళ్ళు ఒక ప్రొసీజర్ నుంచి అంటే మన తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి సెక్షువల్ హెల్త్ మెజర్స్ అనేది ఎలాంటి తీసుకోవాలి ఏంటి అనేది వాళ్ళు తీసుకురావడానికి ప్రయత్నిస్తామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్తో కరెస్పాండెంట్ జోయల్, సాక్షి టీవీ, హైదరాబాద్.